ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దామా? చార్ల్స్ స్పర్జన్ గారు ఇలా అన్నారు: దేవుడు అంటే నీకు కలిగే అత్యున్నత మేలు అని అర్థం. దీనిని ఎప్పుడూ అనుమానించొద్దు. అంటే ఏంటి? మనలో ఏది జరిగినా కానీ అది ఎప్పటికైనా అది మన మేలుకే కానీ అది మన కీడుకి కాదు. దేవుడు మన పట్ల ఎప్పుడైనా మేలు చేయాలనుకుంటాడే కానీ ఎప్పుడు మన పట్ల కీడు చేయాలనుకోడు. మనం దాన్ని ఎప్పుడూ అనుమానించొద్దు. నీకు హాని చేయాలనేది దేవుడి సంకల్పం ఎప్పటికీ కాదు. నిన్ను ఎల్లప్పుడూ నిరీక్షణతో నింపాలని, నీకు శాశ్వతమైన మేలును చేకూర్చాలనేదే ఆయన హృదయపూర్వకమైన కోరిక. ఆకాశం చీకటిమయమైన ఆయన కరుణ ఎన్నడూ తలకిందులు కాదు. ఆయన సెలవిచ్చుచున్నాడు కదా, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మన దేవుడు ఈరోజు మనతో ఏం వాగ్దానం చేస్తున్నాడో తెలుసా? మనకి ఏ కీడు జరిగినా కానీ అవి రాబో కాలానికి అవి మేలే కానీ అవి కీడు కాదు. ప్రస్తుత కాలం కొంచెం సమస్య ఉండొచ్చు, కొంచెం వేదన ఉండొచ్చు, కొంచెం బాధ ఉండొచ్చు. కానీ ఈ బాధ, ఈ సమస్య ఎప్పుడూ ఇలాగే ఉండదు. ముందు రోజుల్లో మనకు మేలుంది, మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకి మేలు జరిగిద్దని. ఈరోజు దేవుడే మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? రాబో కాలానికి మనకు నిరీక్షణ ఉంది. సమాధానకరమైన ఉద్దేశాలే కానీ అవి హానికరమైనవి కావు. కాబట్టి మనం నిశ్చింతగా ఉండి దేవుని పట్ల ఆయనకు మనకున్న ఆ శ్రేష్టమైన ప్రణాళిక నిశ్చయమైనది మరియు అది ఎన్నటికీ మారదు. కాబట్టి మనము ధైర్యంగా ఉండి మనకొచ్చిన ఏ సమస్య అయినా ఎదుర్కొని దేవునిపై ఆధారపడితే అన్నీ మన మేలుకే జరుగుతాయి కానీ ఏది మనల్ని నష్టపరచదు. మనమందరం ప్రార్థన చేసుకొని దేవునిపై ఆధారపడతాం.